హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. చాలా రోజుల నుంచి ఫుల్ లెంత్ వ్లాగ్స్ ఏవి కూడా పెట్టడం లేదు. ఇంకా డే రొటీన్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఏం చేశాననేది చూపిస్తున్నాను. ఇది ఇప్పటి వీడియో అయితే కాదు, సంక్రాంతి అయిపోయిన కనుమ రోజు వీడియో. అందుకనే ఇప్పుడు వీడియో తీసుకున్నాను కదా, టైం దొరికింది, అందుకనే మిస్ చేయకుండా పెట్టేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా మెంతిపిండి తాగుతున్నాను. మెంతిపిండి తాగిన తర్వాత కాఫీ తాగడం అలవాటే కదా, ఇంకా పాచి పనులు ఏవి కూడా కాలేదు. ఇద్దరం కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నది మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ కాఫీ, మెంతిపిండి, ఇంకా అంట్లు సర్దుకోవడం, పాచి పనులు అన్నీ రొటీనే కదా. మరి ఇక్కడ నేను అన్నీ కూడా క్లీనింగ్ చేసేసి గిన్నెలన్నీ మార్చి పెద్ద పెద్దగా ఉన్నాయి, అంటే టేబుల్ అంతా ఆక్రమిస్తుందన్నమాట. అందుకనే మార్చేసి ఇక్కడ నేను సర్దేశాను. ఇంకా కుక్కకు కూడా అన్నం పెట్టాలి, పాచివాకిలు ఊడుస్తున్నాను. సంక్రాంతికి కలర్స్ వేసాను కదా, ఒకే ఒక కలర్ ఉంది, వెళ్ళి తెచ్చే ఓపిక లేదు. తెచ్చినా కూడా వేయడానికి అంత టైం లేదు, ఇంట్లో పని చాలా ఉంది. ఇంకొకటి వినాయకుడికి ఉండ్రాళ్ళు బియ్యం కట్టానమాట. అది ఎలా కట్టాలి ఏంటి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎలా కట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. ఆ బియ్యాన్ని వేరే దానికి ఉపయోగించకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఎంత బియ్యం అయితే కడతామో అంత ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాను నేను ఈరోజు. దేవుడికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. బుధవారం రోజు ఇంకా వినాయకుడికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం. ఇంకా అందరం ఇంట్లో ఉన్నాం కదా, ఉండ్రాళ్ళు, చక్కెర పొంగల్ వ్లాగ్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉన్నా కూడా చూడండి. ఎందుకంటే చక్కెర పొంగల్ ఒక్కటే వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మటుకు కనిపిస్తుంది. ఊడవడం తుడవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి, కాఫీ తాగడం. ఇప్పుడు ఇంత టైం అయింది కదా, 6:30 7:15 అయింది టైము. నాకు వచ్చిన ఈజీ ముగ్గు చూడకుండా యూట్యూబ్లో నాకు వచ్చింది వేశాను. ఇంకా ముగ్గుతోటి వేయటం లేదు, ఎందుకంటే ముగ్గు వేస్తూ ఉంటే మొత్తం చాలా పడిపోతుంది, ముగ్గు సరిగ్గా రావటం లేదు, డిస్టర్బెన్స్ అవుతుంది. బయట ఊడ్చి వచ్చిన తర్వాత అప్పుడు లోపల ఊడ్చుకుంటున్నాను. ఊడవకపోతే గొంగల్ పురుగులు చాలా అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు వాకిట్లో ముగ్గు ఉండాలంటారు. పాచి వాకిళ్ళు కానీ పాచి ఇల్లు కానీ ఏవి ఉండకూడదని. అందుకనే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి నేను విన్నాను ఏంటంటే, చీపిరికట్ట లక్ష్మీదేవి కదా, అందుకనే ముట్టుకోకూడదు అని అంటారు. ఇప్పుడు చూపిస్తున్నవే నేను వినాయకుడికి కట్టిన ఉండ్రాళ్ళకి బియ్యం అన్నమాట. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నేను. ఇంకా శనగపప్పు, పెసరపప్పు కూడా ప్యాకెట్లో పెట్టాను. బెల్లం కూడా పెట్టాను. బెల్లం కూడా నేను చక్కెర పొంగల్కి యూస్ చేస్తాను. ఇదే మీకు చూపిస్తున్నాను, ఇంకా ఎక్కువగానే పడుతుంది. ఇవి వచ్చి బార్లీ గింజలు. ఇక్కడ మీకు చూపిస్తున్నది మినప్పప్పు గుండ్లు ఉండే అన్నమాట. అది మిక్సీ పట్టి నేను మినప్పప్పుకు పోస్తున్నాను. పొట్టు మినప్పప్పు అయితే గారెలకి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఫైబర్ కూడా, ఇంకొకటి హెల్త్కి పొట్టు మినప్పప్పు చాలా మంచిది. ఈ పెసరపప్పు, శనగపప్పు రెండు కలిపి చక్కెర పొంగల్కి, ఉండ్రాళ్ళకి కూడా నేను వాడుతున్నాను. ఉత్తి ఉండ్రాళ్ళు బియ్యంతో చేయకూడదు. పసుపుగా ఉన్నాయి బియ్యం అనుకుంటున్నారా? ఏం లేదు, పసుపు ఎక్కువగా వేసి వినాయకుడిని చేసుకున్నప్పుడు పసుపు, కుంకుమ, అక్షింతలు అవి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మీకు బియ్యం పసుపుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కానీ నూనె కానీ ఏవైనా సరే దేవుడికి వాడేవి ఫ్రెష్వే వాడతాను. యూస్ చేసి బయటకు తీసి పెట్టుకున్నవి ఏది కూడా వాడను. ఇక్కడ మినప్పప్పు నానబెట్టుకోవడం కోసం నేను ఇక్కడ పప్పు అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది 2-3 గంటలు నానితే సరిపోతుంది. ఉండ్రాళ్ళు, చక్కెర పొంగలి, టమాటా పచ్చడి సరిపోతుందని అనుకుంటున్నారా? మరి కనుమ రోజున మినువులు తినాలి కదా. మినపలతో చేసినవి అంటే మినపగారెలు కానీ మినప సున్నుండలు కానీ తింటే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఆ ఆచారాన్ని పాటించడం అలవాటు. ఇప్పుడు చూస్తున్న బియ్యం మీకు చక్కెర పొంగల్కి అని చెప్పాను. చక్కెర పొంగలి వ్లాగు ఇక్కడ నేను దేని గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే చక్కెర పొంగల్ వ్లాగు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అది మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వినాయకుడు బియ్యం కట్టిన తర్వాత ఆ బియ్యాన్ని అన్నీ తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకోవాలి, కొలుచుకోవాలి. ఎందుకంటే మనకు వాటర్ క్వాంటిటీ తెలవాలి కదా. ఇంకొకటి పెసరపప్పు, శనగపప్పు కూడా వేస్తాము. ఉత్తి రవ్వతోటి చెయ్యొద్దు, ఎందుకంటే మనకి జిగర్ అన్నది ఇంపార్టెంట్ కదా, అందుకనే చెప్తున్నాను నేను.
అక్కడ అవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కుక్కకు అన్నం పెట్టడం కోసం మీకు చూపిస్తున్నాను. చారైతే పడేశాను, పెరుగైతే కలిపి కుక్కకు అన్నం పెడతాను నేను. కానీ ఈరోజు కుక్కకు అన్నం కలిపి పెట్టినాక కూడా సాయంత్రం వరకు బ్లాక్కి రాలేదు. నేను కూడా కుక్కకు కలిపి పెట్టిన విషయం మర్చిపోయాను. ఆ గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టేశాను. మధ్యాహ్నం ఎప్పుడో కనిపిస్తే అప్పుడు పెట్టాను నేను బ్లాకీకి అన్నం. సరే, ఉండ్రాళ్ళలోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ కాకుండా ఉండ్రాళ్ళు మనం కడిగి ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదు, మామూలుగానే ఆరబెట్టుకున్నాక అవి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకునేది ఒక పద్ధతి. లేదు, వినాయకుడు బియ్యం అలాగే తీసేసి మనం అలా కూడా డైరెక్ట్ కూడా రవ్వ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను గజ్జకాయ పొడి తాగుతున్నాను. నేను చెప్పాను, నేను 25 డేస్ అవుతోంది నేను వాడబట్టి. రిజల్ట్ అయితే 10% బెటర్ అనుకుంటున్నాను. ఇంకొకటి కన్సిస్టెన్సీగా కూడా వర్క్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి తీసుకుంటున్నాను, ఒక్కొక్కసారి లేట్గా తీసుకుంటున్నాను. ఇంకొకటి దానిమ్మకాయ జ్యూస్ తాగమన్నారు డైలీ ట్వైస్. నేను మటుకు ఒక్కసారి కూడా 1 వీక్లో ఒకసారి ఏమో తాగుతున్నాను. షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి, తెచ్చుకున్నప్పుడు గుర్తున్నప్పుడు. ఇంటి ముందరికి సరిగ్గా రావు, ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్క రోజు రావటం లేదు. దానిమ్మకాయ జ్యూస్ కంపల్సరీగా తాగాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. బాడీలో హీట్ ఎక్కువగా జనరేట్ చేస్తుంది గజ్జకాయ పొడి. కానీ బాగానే పనిచేస్తోంది. కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం చేసే పని కూడా ముందు ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇక్కడ నేను బియ్యం కడిగి ఆరపెట్టలేదు. డైరెక్ట్గా విప్పిన వినాయకుడు బియ్యాన్ని నేను డైరెక్ట్గా రవ్వ పట్టేస్తున్నాను. నాకు 5 గ్లాసుల రవ్వ వచ్చింది. నేను 11 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 1 గ్లాస్ క్వాంటిటీ వచ్చి 2 గ్లాసుల వాటర్. ఎందుకు ఒకటి ఎక్కువ పోసుకున్నాను అనుకుంటున్నారా? పెసరపప్పు, శనగపప్పు హాఫ్ గ్లాస్ ఉంది కదా, అందుకనే 1 గ్లాస్ వాటర్ ఎక్కువగా పోసుకున్నాను. ఉండ్రాళ్ళకి మీరు తిరగమూత వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ వేసుకొని నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మటుకు వేసుకున్నాను. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డైరెక్ట్గా నూనె వేసి, నూనె అయితే కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే ఉండ కట్టడానికి కానీ, లేదు మనం రవ్వ వేసినప్పుడు కానీ అది మనకి రాయిగా అయిపోకుండా ఉండడం కోసం కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 5 గ్లాసులు అని చెప్పా కదా, రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. నాకు రాళ్ళు ఉప్పు క్వాంటిటీ ఎంతకి అనేది తెలుస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను. అది సాల్ట్ మీ ఇష్టం, మెత్తనుప్పు అయినా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం వెంటనే శనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నది నీళ్ళల్లోనే వేసేసేయాలి. ఇక్కడ వేసిన తర్వాత నీళ్లు 11 గ్లాసులు పోసుకొని ఉప్పు కూడా కరిగిన తర్వాత అప్పుడు మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వినాయకుడికి కట్టింది కేజింబావు కట్టాను. అందుకనే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనము ఇలా చేసుకుంటే ఉండ్రాళ్ళు అనేది సేల్ అవుతుంది. నేను ఉండ్రాళ్ళు మటుకు 11 మాత్రమే కట్టాను, మిగతాది ఉప్మాలాగానే తిన్నాము. చక్కెర పొంగల్ చేశాను, గారెలు వేశాను. ఉండ్రాళ్ళకిను గారెలకి సరిపడా టమాటా పచ్చడి కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెట్టేసి మన పెద్దవాళ్ళు మనకు చెప్పినవి, కొన్ని మర్చిపోయిన విషయాలు మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. మనము మర్చిపోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. సోమవారం తలకి నూనె రాసుకోకూడదు. అది అందరికీ తెలుసో తెలియదో అని చెప్తున్నాను. ఒంటికాల పైన కూడా నిలబడరాదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళరాదు. శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి కూడా పంపించరు కొంతమంది. గుమ్మడికాయని కాయగా కాకుండా ముక్కలుగా ఇంటికి తీసుకురావాలని చెప్తూ ఉంటారు. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు. మధ్యాహ్నం పూట కూడా మన పెద్దవాళ్ళు మనకు చెప్పింది తులసాకులు ఎవరు కూడా కోయరు. కొన్ని తెలుసుకుంటే అంతా మంచిదని ఇవన్నీ చెప్తున్నాను. దీపాల వేళల్లో కూడా ఎవరు ఇల్లు ఊడవరు. దీపాల వేళల్లో జడ కూడా దూకోరు. ఎందుకంటే మన తలలో ఒక అదృష్ట రేఖ, అదృష్ట వెంట్రుక అని అంటారు కదా, ఆ రెండిటికి తేడా ఏమీ లేదు. అందుకనే అదృష్ట వెంట్రుక ఊడిపోతుందని మన పెద్దవాళ్ళు మనకు చెప్పి ఉన్నారు. అందుకనే సాయంకాల సమయంలో ఊడ్చిన చెత్త ఎత్తి బయట వేయరు, ఇంకా తల కూడా దూకోరు. ఇంకా పెరుగు, ఉప్పు కూడా అప్పు ఇవ్వరాదు అని అంటారు. వేడివేడి అన్నంలో పెరుగు కూడా వేసుకోరు. చాలామంది వేడివేడి అన్నంలో పెరుగు వేయమంటారు కదా, అలా కూడా వేసుకొని తినకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్తూ ఉంటారు ఉప్పు తేవడానికి, చెంచాలు తేవడానికి, అలా కూడా వెళ్ళకూడదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు. అంటే ఇంట్లో దూకుంటూ ఉంటారు కదా, అలా కూడా దూకోరాదు.
ఈ మధ్యకాలంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ గడపకి పసుపు రాయడం కూడా మానేసాం. ఇంకా గడప పైన పాదాలు పెట్టి నడుస్తూ ఉంటారు. అలా కూడా నడవకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా పసుపు రాయడం, ముగ్గు వేయడం, బొట్టు పెట్టడం అది ఎప్పుడో మర్చిపోయాం. మనకి పెయింట్లు వేసుకుంటున్నాం, కలర్స్ వేసుకుంటున్నాం కదా. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కసువు ఊడ్చరాదు. అంటే ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు 5-10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఊడవాలి అని అంటారు. వెళ్ళంగానే వెంటనే ఊడవకూడదు అని. రాత్రి వేళల్లో అంటే రాత్రి మనం పడుకునే టైంలో లైట్లు వేయంగానే కూడా బట్టలు కూడా ఉతకూడదు అని అంటారు. ఎందుకు అనంటే భూదేవి నిద్రపోతుందిట. గట్టిగా నడవకూడదు, గల్లు గల్లు మన నడుచుకుంటూ ఉంటారు కదా. లేదు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నడుస్తూ ఉంటారు. అలా కూడా బట్టలు ఉతకూడదు దీపాల వేళ పెట్టిన తర్వాత రాత్రిపూట. చేతికి వేసుకున్న గాజులు కూడా విరిగినవి వేసుకోకూడదు అంటారు. విరిగినవి అనని కూడా అనకూడదు, చిట్లినాయి అని అనాలి. ఇంకొకటి మంగళవారం శుక్రవారం గాజులు చేతి నుండి తీయకూడదు. నిద్ర లేచిన తర్వాత పడుకున్న చాపను కూడా, అంటే ఇప్పుడు అందరం కూడా మంచాల మీద పడుకుంటున్నాం కదా, కనీసం దులపనైనా దులుపుకోవాలి. మనం పడుకున్న దగ్గర మనం ఏదైతే కప్పుకుంటామో అది లేవంగానే వెంటనే మడత పెట్టుకోవాలి. మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడుక్కోమని చెప్తాం కదా, అప్పుడు కూడా సరిగ్గా కడుక్కోకుండా వస్తారు. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లలు సరిగ్గా కడుక్కోరు, చూస్తూ ఉండాలి. ఇంటి గుమ్మం పైన కాలు పెట్టడం కాదు, కొంతమంది కూర్చొని కూడా కూర్చుంటారు. అలా కూడా గడప మీద కూర్చోకూడదు అని అంటారు. తిన్న తక్షణమే కూడా పడుకోకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అవన్నీ ఆచారాలు, మూఢనమ్మకాలు మటుకు అనుకోకండి. మన పెద్దవాళ్ళు మనకి ఏది చెప్పినా కూడా కరెక్టే చెప్తారని నా ఉద్దేశం. తెలియను ఇప్పుడు అన్నీ కూడా మనం మర్చిపోతున్నామని కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పాను. చేతులు కడిగిన పిమ్మట కూడా వదిలిస్తూ ఉంటారు. అన్నం తినంగానే మనం కంచంలో కూడా చేయి కడగకూడదు అని అంటారు. అన్నం వండిన గిన్నె, కూర, పప్పు, చారు అవి చేస్తాం కదా, వాటిల్లో కూడా ఎంగిల్ చేతులు కడుగుతారు. కడిగిన వెంటనే ఇట్లా విదిలిస్తూ ఉంటారు. అలా కూడా విదిలించకూడదు. అన్ని గిన్నెలు అక్కడ ఉన్నా, అంటే వండుకున్న పాత్రల గురించి చెప్తున్నాను. ఆ పాత్రలు అక్కడ ఉన్నా కూడా మనము కంచాలు తిన్నవి వెంటనే కూడా కడిగేసుకోవాలి. ఇంకా ప్రయాణాలు చేసేటప్పుడైతే మరీ ముఖ్యంగా చెప్తున్నా, తిన్న కంచాలు కానీ టిఫిన్ ప్లేట్లు కానీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోకూడదు. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళని వాళ్ళు వెంటనే ప్లేట్ని కడిగేస్తే మంచిది అని అంటారు కూడా. ఎంగిల్ చేతులతో వడ్డించడము, ఇంకా ఎడమ చేతితోటి వడ్డించకూడదు. చిరిగిపోయినవి కానీ, లేదు కుట్లు పికిలిపోయినవి కానీ, భుజాల మీద చిరిగినవి కానీ, వీపు మీద చిరిగినవి కానీ వేసుకోకూడదు అని అంటారు. దేనికి అంటే తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ బాగుండాలని ఎప్పుడూ ఆడపిల్లలు అనుకుంటూ ఉండాలి. పుట్టిల్లు ఎప్పుడూ బాగుంటే మనం కూడా బాగుంటాం. ఈ మధ్య కాలంలో దేవుడు రూమ్లు సపరేట్ అయిపోయినాక అందరూ చెప్పులు, షూజు అన్నీ ఇంట్లోకి బయట నుంచి తిరిగేసి వచ్చి ఇంట్లోనే వేసుకొని తిరుగుతున్నారు. అలా కూడా చేయకూడదు అని మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇంట్లో వాడుకునే చెప్పులు అయితే పర్వాలేదు, దేవుడి రూమ్లోకి కాకుండా. కొంతమంది ఈ మధ్యకాలంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు కూడా మార్చుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ చెప్పులు పోయినాయని వేరే వాళ్ళ మటుకు ఎప్పుడు కూడా వేసుకొని రాకండి. జంతువులకు, కుక్కలకు, దూడలు లాంటివి పాచిపోయిన పదార్థాలు కూడా పెట్టకూడదు. అంటే మనం తిననప్పుడు వాటికి ఎలా పెడతాం? మంచివే కదా పెట్టాలి. శనివారం ఉప్పు, నూనె కూడా కొనుక్కోకూడదు అని అంటారు మన పెద్దవాళ్ళు. అనవసరంగా కొత్త చెప్పుల్ని కూడా కొనుక్కోకూడదు. 10 చెప్పులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి. దేవుడికి కూడా పూజ చేస్తూ ఉంటాం, కానీ దేవుడి దగ్గర మనం శ్రద్ధ కూడా పెట్టాం. అది కావాలి, ఇది కావాలని మనసు ఏదేదో అడుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడైతే ఇక్కడికి నాకు తెలిసినవి కొన్ని చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎందుకు ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేయలేదు అనంటే, నేను ఇల్లు వెతకడం వేటలో ఉన్నాను. కానీ ఇంటి సమస్య ఇంకా ఉంది అని చెప్పాను కదా. ఇదే ఇల్లు చూడడానికి వెళ్తే మాకు దగ్గరలో ఉన్నది. ఇది ఒక్కటే నాకు నచ్చింది, కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అదే చూపిస్తున్నాను. ఇల్లు మటుకు చాలా బాగుంది. రెంట్ మటుకు ఎక్కువగా చెప్తున్నారు. ఇల్లు చూస్తే అదే అంటారు కదా, పిచ్చి కుదిరితే పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే పిచ్చి కుదరదు. అలా ఉంది మా పరిస్థితి. ఇదేమో ఫస్ట్ ఫ్లోరు, రెంట్ కూడా ఎక్కువ. ఓనర్ నెంబర్ ఇమ్మంటే కింద ఉన్న వాళ్ళు ఓనర్ నెంబర్ ఇవ్వటం లేదు.
ఇది వచ్చేసి పైన అని చెప్పాను కదా, ఇల్లు బాగానే ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఇప్పటి వరకు కింద ఉండి ఇప్పుడు పైన అంటే సరే అడ్జస్ట్ అవుదాము అని అనుకుంటే ఓనర్ నెంబర్ ఇవ్వకుండా కింద ఉన్న వాళ్ళే సమాధానాలు చెప్తున్నారు. ఫస్ట్ చూసిన ఇల్లు ఇదే. ఈ ఇల్లు చూసిన తర్వాత ఒక 10-12 ఇల్లులు చూసాం. అన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోరే చాలా కష్టం రా భగవంతుడా అనుకుంటే సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ లేదు. సరే ఒకసారి ఎక్కాము అని అంటే సరే ప్రాబ్లం లేదు అనుకోవడానికి కూడా లేదుగా. అందుకనే అన్నీ కూడా వదిలేసి ఈ ఫస్ట్ ఫ్లోర్ దానికి ట్రై చేద్దామని అనుకుంటున్నా కానీ ఇంకా చూడలేదు. ఇంకా ఇంటికి వచ్చాక బ్లాకీకి అన్నం పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందిగా, ఇడ్లీలోకి చేద్దామని చెప్పి చట్నీ చేస్తున్నా, వేడి నీళ్ళు పెట్టుకున్నా. కామనే, మరి నైట్ రొటీన్లోకి వచ్చేసాం. పల్లీల పచ్చడి ఈరోజు టమాటా లేకుండా చేశాను. గార్లిక్ కూడా లేదు. రాళ్ళుప్పు పెద్ద పెద్దగా ఉన్నాయని 2 రాళ్ళుప్పులు వేశాను. ఇక్కడ పల్లీల పచ్చడి, పచ్చిమిరపకాయలు, ఉప్పు మట్టుకు వేసి చేశాను. జీలకర్ర కానీ చింతపండు కానీ ఏమీ వేయలేదు. మరి అందరూ కూడా ఊర్లు వెళ్ళి సోమవారానికల్లా అందరూ రిటర్న్ వచ్చేస్తారు కదా. ట్రైన్లు కానీ బస్సులు కానీ చాలా రష్గా ఉన్నాయి. జాగ్రత్తగా రండి. ఇంకా నైటే దేవుడికి నైవేద్యం పెట్టాక సాయంత్రం పూట బాదం పప్పు నైవేద్యం పెట్టింది. ఇక్కడ నైట్ నానబెడుతున్నాను రేపటి కోసం. మరి రేపు ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా రండి. బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏవి కూడా టికెట్స్ ఫేర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఇడ్లీ చట్నీ తోటి మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా.